హాయ్ అండి, అందరికీ నమస్కారం. కాలీఫ్లవర్ ఎగ్ కర్రీ తయారు చేద్దాం. సింపుల్గా చేసుకోవచ్చండి. ముందుగా కాలీఫ్లవర్ ఇలా చిన్నగా కట్ చేసి కొంచెము వే ఉడకనివ్వాలండి. బాగా ఎక్కువ అవసరం లేదు. ఉడకబెట్టి వంపేసుకోవాలి. ఆయిల్ పోసి జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయ వేయాలి. ఎల్లిపాయ వేసి ఆనియన్స్ వేయాలి. టమాటా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా చేసి నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏం స్మెల్ ఉండదండి. ఎగ్ వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. ఒక ఆనియన్స్ వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. కాలీఫ్లవరు తింటే కూడా చాలా మంచిదండి హెల్త్కి. ఎప్పుడు బీరకాయ, బెండకాయ ఇవి కాకుండా ఇలా కూడా చేసుకొని తినండి. ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం సేపు వేగనివ్వాలి. సిమ్లోనే ఉడకనివ్వాలండి. ఈ కర్రీ మంచిగా ఉడికితే చాలా టేస్ట్ ఉంటుందండి. 1/2 స్పూను పసుపు వేసి 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ముందుగా కట్ చేసుకున్న టమాటా వేసి ఒక 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఒక 3 అండి టమాటాలు నేను కట్ చేసిన. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచుతాం. నేను కాలీఫ్లవర్ ఉడకబెట్టి వంపేస్తానండి. ఇందులో వేసి కొంచెంసేపు ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల వరకు అండి. మంచిగా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఈ టమాటా వేసి ఎగ్ ఒకటి పోసుకోవచ్చు, 2 పోసుకోవచ్చు, ఎన్నైనా పోసుకోవచ్చు, అది మన ఇష్టం. నేనైతే ఒకటే పోస్తా. కొంచెంసేపు ఉడకనిద్దాం. నా వీడియోస్ చూడట్లేదు, ప్లీజ్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం. సింపుల్గా అయిపోతుందండి ఈ కర్రీ. ఒక ఎగ్ తీసుకున్నానండి నేను. చూడండి, కారం కూడా వేసిన, స్కిప్ అయిపోయినట్టుంది. ఒక ఎగ్ పోసుకోవాలండి పల్గొట్టిలా. ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత చూడండి, ఇది మంచిగా ఉడికిపోయింది. దీన్ని ఉల్టా వేసుకోవాలండి. సిమ్లోనే వేయాలండి. కర్రీ మంచిగా ఉడుకుతుంది. సిమ్లో వేయడం వల్ల మంచిగా మగ్గుతుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది చపాతీలోకి, రోటీలోకి అయినా బాగానే ఉంటుంది, రైస్లోకి అయినా బాగానే ఉంటుంది. మరో 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం. చూడండి, 5 నిమిషాల తర్వాత ఎంత మంచిగా ఉడికిపోయిందో. కొంచెం కొత్తిమీర ఆకేసుకోవాలండి. అంతేనండి, రెడీ. కాలీఫ్లవర్ ఎగ్ కర్రీ రెడీ.